ప్రతి సంవత్సరం అధ్యక్ష బ్యాగ్ ఇచ్చారు, బ్యాగ్ చెక్ చేస్తారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. పుస్తకాలు అవి చెక్ చేస్తారు అధ్యక్ష. వర్క్ బుక్లు ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ అధ్యక్ష 1 నుంచి 5వ తరగతి వరకు స్టూడెంట్స్కి వర్క్ బుక్లు ఇచ్చాము అధ్యక్ష. టెక్స్ట్ బుక్స్ ఆర్ ఆల్ ప్రింటెడ్ ఇన్ బైలింగ్వల్ అధ్యక్ష. స్కూల్ బ్యాగులతో పాటు యూనిఫామ్లు ఇచ్చాము, 3 జతల యూనిఫామ్లు. ఆల్ బిఫోర్ రీఓపెనింగ్ ఆఫ్ ది స్కూల్స్ వెరీ స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఫర్ థర్డ్ జగనన్న విద్యా కానుక JV3 we have already started the work అధ్యక్ష. Tenders are already being floated and finalized అధ్యక్ష. Now in the month of November, so by March everything should be in place అని చెప్పి ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా రివ్యూలు పెట్టారు. సో దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అధ్యక్ష. పిల్లల కోసం ఈరోజు ఈ ఈ ఏర్పాట్లు కూడా ఊగా ఆషామాష కాదు అధ్యక్ష. బ్యాగులు బాగున్నాయి సార్, 2వ సంవత్సరం ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో కూడా మన పిల్లలకు కూడా ఒక బ్యాగు 2-3 సంవత్సరాలు వస్తుంది, 3వ సంవత్సరం తర్వాత తీసుకుందాంలే అని చెప్పి 2వ సంవత్సరం బ్యాగ్ అక్కర్లేదు, ఈసారి బ్యాగ్ తీసేసినామని చెప్పినప్పుడు చాలా కోప్పడ్డారు. నథింగ్ డూయింగ్ అగైన్ బ్యాగ్ కూడా ఇవ్వండి అని చెప్పారు. బ్యాగ్ ఒకటే కాదు, ఈసారి నథింగ్ డూయింగ్, ఈసారి వాళ్ళ ఇంగ్లీష్ మరి సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్లో పెంచడానికి డిక్షనరీలు ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటాను అధ్యక్ష. వి హావ్ బాట్ 2 dictionaries అధ్యక్ష, 1 to 5 పిక్టోగ్రాఫిక్ డిక్షనరీ అధ్యక్ష. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ వుడ్ హావ్ సీన్ దిస్ డిక్షనరీ. ఇట్ ఈస్ ఇన్ హౌస్ అధ్యక్ష. అండ్ దెన్ ఫ్రమ్ 6 to 10 ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ అధ్యక్ష. ఐ రియలీ కన్ఫెస్ మై సెల్ఫ్ అధ్యక్ష, డిక్షనరీలో ఒక పదం ఎతకడం నాకు 7వ తరగతి తర్వాత నాకు తెలిసింది అధ్యక్ష. అంతవరకు నాకు నేను సో వీక్ అధ్యక్ష. ఎట్లా డిక్షనరీలో ఒక పదం ఏ విధంగా చూడాలి, ప్రతి పదం ఒక ఆల్ఫాబెటికల్ క్యూలో చూడాలి, అప్పుడు దాన్ని వీళ్ళు ఐడెంటిఫై అని చెప్పి ఆ పదం దొరికేది కాదు అధ్యక్ష. సార్ ఈరోజు అట్లా కాకుండా పిక్టోగ్రఫిక్ డిక్షనరీ 1వ తరగతి నుంచి ఈరోజు పిల్లలకు అందిస్తున్నాం అధ్యక్ష. దట్ ఈస్ తన సొంత పిల్లల్ని ఏ విధంగా మరి తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళకి చదువు చెప్పించాలి, ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకోవాలి అని ఒక ఆలోచన చేసినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఈరోజు మనం అంటా ఉన్నాం, ఈరోజు పిల్లలందరూ ఈరోజు మరి జగనన్నను మరి చూసి మామ జగన్ మామ అంటూ పాటలు పాడుతూ ఉన్నారంటే అధ్యక్ష మనం చూస్తూ ఉన్నాం సార్, చాలా చోట్ల చక్కటి పాటలు పాడతారు అధ్యక్ష. నేను ఒకటే చెప్పదలుచుకున్నా అధ్యక్ష, మేనమామ అంటే ఏంటి అధ్యక్ష? ఎవరు అధ్యక్ష? వాట్ ఈజ్ దిస్ రోల్ అధ్యక్ష? తల్లి తర్వాత పిల్లల్ని సంరక్షించే వ్యక్తిగా మేనమామ ఉంటారు అధ్యక్ష. అందుకే మనకు సామెతలు కూడా వచ్చాయి అధ్యక్ష. అమ్మ పుట్టినిల్లు మేనమామకే ఎరుకే అని ఒక సామెత ఉంది అధ్యక్ష. అంటే వాళ్ళ కష్టాలు అధ్యక్ష ఎంతవరకు అంటే బాలికల గురించి కూడా ఆలోచన చేశారు అధ్యక్ష. స్వేచ్ఛ అనే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు అధ్యక్ష. మీరు చూశారు కదా, స్వేచ్ఛ అనే ప్రోగ్రాం ద్వారా శానిటరీ నాప్కిన్స్ ఎన్ని కావాలా వాళ్ళకు, లాంగ్ నాప్కిన్స్ ఎన్ని కావాలి, షార్ట్ నాప్కిన్స్ ఎన్ని కావాలా, ఎన్ని వస్తే సరిపోతాయి, 12 కావాలి పర్ మంత్, అండ్ 10 నెలలకు ఎన్ని కావాలి, 120. సార్ హూ విల్ డూ ఆల్ దీస్ వర్క్స్? ఒక హానరబుల్ చీఫ్ మినిస్టర్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ in finalizing this number and then comfortably thinking about the children. 40 లక్షల మంది 47 లక్షల మంది పిల్లల బాలికల గురించి, వాళ్ళ టాయిలెట్స్ గురించి, వాళ్ళకు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఎవ్రీ టైం ప్రతి చోట ఇన్స్పెక్షన్ జరిగితే డైరెక్ట్గా టాయిలెట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు సార్. ముఖ్యమంత్రిగా ట్యాప్ ఆన్ చేయాలి, వాటర్ చూపించాలి, టైల్స్ చూపించాలి సార్. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అధ్యక్ష. దిస్ ఈజ్ ద వాల్యూ సిస్టమ్ విచ్ దిస్ సబ్జెక్ట్. ఈ విద్యారంగం అనేది ఆంధ్రప్రదేశ్లో గత 30 నెలల కాలంలో మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ పథకాల్లో చోటు చేసుకున్నటువంటి ఫిలాసఫీ అడ్జస్ట్ పడుతూ బ్రింగ్ ఇట్ అధ్యక్ష. తర్వాత ఈ నంబర్స్ అని చెప్పొచ్చు అధ్యక్ష. డబ్బులు పెట్టాము అధ్యక్ష, డబ్బులు కూడా ఏంది అధ్యక్ష, మామూలు తక్కువ డబ్బులు పెట్టాము అధ్యక్ష. మీరు ఒకసారి చూడండి అధ్యక్ష, ఈ అమౌంట్స్ మేము పెట్టిన అమౌంట్స్ గత ప్రభుత్వం వాళ్ళు ఎంత పెట్టింది, మేము ఎంత పెట్టింది ఒకసారి చూడండి అధ్యక్ష. ఎవ్రీ ఇయర్ అధ్యక్ష కన్సిక్యూటివ్గా ఫర్ త్రీ సక్సెసివ్ ఇయర్స్ అధ్యక్ష మా బడ్జెట్ ఎంత, వాళ్ళ బడ్జెట్ ఎంత ఒకసారి చూడండి అధ్యక్ష. ఊరిక మాది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు అధ్యక్ష, చేతల ప్రభుత్వం అధ్యక్ష. we have allocated nearly 30,000 odd crores in our regular budget, which constitutes almost 16% of the total budget. 2 లక్షల కోట్లు మరి బుగ్గన గారు బడ్జెట్ పెడితే మా వరకైతే మాత్రం మన ఆయన వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తాడో లేదు, కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మాత్రం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటారు కాబట్టి ప్రతిసారి మేము ఆయనకు చెప్తామని ఆ భయం ఉంది కాబట్టి మమ్మల్ని గ్రీన్ ఛానల్లోకి తోసేశారు సార్. సో గ్రీన్ ఛానల్లో ఉన్నాం సార్ మేము, కాబట్టి మాకు బడ్జెట్లో కూడా కేటాయింపులు ఎంత ఉంటే ఖర్చు పెట్టేది కూడా అంతే ఉంది అధ్యక్ష. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.